హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన కంది గింజల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి ముద్దలోకైనా, అన్నంలోకైనా, చపాతీ, పుల్కా, దోశ ఇలా ఏ దాంట్లోకైనా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా కంది గింజల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరకప్పు దాకా వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోండి. అలాగే 10 నుండి 15 దాకా పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోండి. అరకప్పు దాకా నువ్వుల్ని వేసుకోండి. నువ్వుల్ని కూడా లైట్గా వేయించి వేసుకున్నాను. నెక్స్ట్ అరకప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్రని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుందండి. నెక్స్ట్ మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పును వేసుకొని 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పోపును ఫ్రై చేసుకోండి. పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేసుకోండి. ఒక మీడియం సైజ్ బంగాళదుంపను తీసుకొని పైన పొట్టును తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే అరకప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చి కంది గింజల్లోని వేసుకోండి. 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఈ కంది గింజల్ని కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. కంది గింజల్ని ఇలా పచ్చివి తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కూర మాత్రమే కాదు, మనం ఉప్మా చేసుకునేటప్పుడు కానీ, పలావ్ చేసుకునేటప్పుడు కానీ ఈ గింజల్ని వేసి కనుక తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం ఇందులోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు ఈ పొడిలో ఫ్రై చేసుకోండి. ఆ మసాలా మొత్తం కూడా గింజలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని బాగా కలపండి. ఒకేసారి నీళ్ళను వేసుకోకుండా కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా నీళ్ళను వేసుకొని కలపండి. ఇలా కలుపుతూ ఉండంగానే కాస్త మందపడుతూ ఉంటుందండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, నాకైతే ఇంకా కొద్దిగా నీళ్లు పడతాయి. ఇంకొన్ని నీళ్ళను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నీళ్ళను వేసుకుని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వాష్ చేసి పెట్టుకొని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వేపించండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ ఉడికించుకోవడం వల్ల అడుగున అంటుకోకుండా ఉంటుందండి. అందుకోసమే ఇలా 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం తీసి ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూడండి, కంది గింజల కూర రెడీ అయిపోతుంది. మనం ఆయిల్ అనేది కొద్దిగా వేసుకున్నా సరే, మనం వేసుకున్నాం కదా పల్లీలు అలాగే కొబ్బరి, నువ్వుల్లో ఉండే ఆయిల్ అనేది ఇందులోకి బాగా పైన తేలుతుందండి ఉడికిన తర్వాత. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆయిల్ అంతా కూడా కూరలో కలిసిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.